హాయ్ గైస్, ఇప్పుడైతే మనము కొత్తూరు మండలం కుంటిభద్ర విలేజ్లో ఉన్నాము. ఇది మా ఊరే. ఇక్కడ మొన్న వర్షంకి దసరా రోజు పడిన వర్షంకి విపరీతమైన వరదలు అయితే వచ్చాయి. వరద వచ్చింది. వరద ఇప్పుడైతే తగ్గుముఖం పట్టింది. బట్ వరద వల్ల ఇక్కడ మట్టి పేరుకుపోయింది. ఈ మట్టి విపరీతమైనటువంటి స్మెల్ అనమాట, భరించలేనటువంటి స్మెల్. ఈ ఫ్లడ్స్ వచ్చి చూడండి, వాటర్ మీకు కనిపిస్తూ ఉంటుంది, విజువల్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తూ ఉంటుంది విజువల్స్. ఇంకా ఇప్పుడు ఇంకా తగ్గుముఖం పట్టి తగ్గుతుందనమాట. ఈ భారీ నష్టమే పంట పొలాల్లో కూడా చాలా మటుగా ముంచేసినాయి. చూడండి చెత్త, చూడండి ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ ఈ చెత్త పేరుకుపోయింది. ఊరు చివరన ఎక్కడెక్కడ నుండో వచ్చి చెత్త పేరుకుపోయింది. ఇదంతా ఫుల్ వాటర్ ఉండే తగ్గుముఖం పట్టి కొంచెం డౌన్ అయింది. ప్రజలు చూసి దీన్ని అంతా శుభ్రం చేపిస్తారని ప్రభుత్వం చూసి ఏరు వచ్చినా కష్టం చేసుకొని బతకవలసిన మనుషులు కాబట్టి జీవితాంతం కష్టపడుతూనే బతుకుతూ ఉంటారు, గుర్తించండి. ఈ కుంటిభద్ర విలేజ్ చివరిలో ఇక్కడ ఒక నుయ్యి ఉందన్నమాట, బావి. ఈ బావి అసలు కనిపించట్లేదు, చూడండి నీటి మట్టం అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ ప్లేస్లో బావి ఉంది. ఈ సరౌండింగ్ ఈ ప్యాకెట్ ఉండే చెత్త చల్లుతున్నారు, మరి అలాగ అయిపోయింది వ్యాపారం. నీటి మట్టం చెప్తాను. చూడండి గైస్, ఆ ప్లేస్లో వరి పంట ఉంది. వరి పంట ఆ ప్లేస్లో మునిగిపోయింది. కొంచెం ఇప్పుడు తగ్గడం వల్ల కనిపిస్తుంది, కానీ నిన్నటికైతే మొత్తం ముంచేసింది. ఇదంతా వేస్ట్ పొలాలే. వరదలు వచ్చి కొన్ని సంవత్సరాలుగా, దీని పేరు తంపర అంటారు, కొన్ని సంవత్సరాలుగా ఇందులో వ్యవసాయమే చేయటం లేదు. ఈ పొలాల్లో వదిలేసినారనమాట. ఇలాగా ఈ వరదలు రావటం వల్లే ప్రతి ఇయర్ ఏదో ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఈ కుంటిభద్ర విలేజ్కి. ఇంకా ఇప్పటికి కూడా ఈ రోడ్ల మీద వాటర్ అనేది అవతల నుండి యువతలకి ప్రవహిస్తూనే ఉందన్నమాట. ఇంకా ఇప్పటికి మీరు చూడండి, ఇది మెయిన్ రోడ్ అనమాట, కుంటిభద్రకి వెళ్ళే మెయిన్ రోడ్, వసప నుండి కుంటిభద్రకి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. ఇంకా ఈ వాటర్ ఇలాగే ఉందన్నమాట. చూడండి, ఈ రోడ్లకి ఇరువైపులా విపరీతమైన మట్టి అనేది వచ్చేసింది. ఈ ఫ్లడ్స్కి ఈ రెడ్ కలర్ మట్టి అనేది వచ్చేసి విపరీతమైన స్మెల్ని క్రియేట్ చేస్తుంది. గైస్, ప్రతి ఇయర్ మా ఊరికి వరద అనేది వస్తుంది. మేము చాలా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే వరద అనేది మాకు ఒక అలవాటుగా మారిపోయింది అనమాట. బట్ ఏంటంటే వ్యవసాయం అనేది నాశనం అవుతూనే ఉంటుంది, కానీ వ్యవసాయం వేయటం మాత్రం మానరు. అది కంటిన్యూ, ఇది కంటిన్యూ అనమాట. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాలు కృషి చేసి రిజర్వాయర్ అవన్నీ చేయటం జరుగుతుంది. కొంచెం తక్కువ అవుతుంది. అలాగలాగా మళ్ళీ ఒక మ్యాక్సిమం ఒక 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది వరద. ప్రతి సంవత్సరం కొంచెం వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. ఇలా రోడ్ల మీదకి వచ్చి మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈ రోడ్ల మీద. దీంట్లోనే ఇదే వాళ్ళం, చాలా బాగుండేది. కానీ ఎక్కువ వరద వస్తే మాత్రం చాలా కష్టం, ఎందుకంటే ఇది ఊరు మధ్యలో, ఊరు చుట్టూ చుట్టేస్తుంది గైస్. ఈ నీరు అనేది ఊరు చుట్టూ చుట్టేసి ఊరు మధ్యలోనే ఉండడం. మ్యాక్సిమం నా 10th క్లాస్లో 2009లో పెద్ద వరద మాకు తెలిసిన, ఇప్పుడు జనరేషన్కి తెలిసినటువంటి వరద, చాలా పెద్ద వరద వచ్చింది. అప్పుడు మ్యాక్సిమం ఒక 10 days వరకే ఈ ఊర్లో ఉండే జనాలు అవతల రాకపోకలన్నీ ఆగిపోయి, దాని తరువాత అంత పెద్ద వరద అనేది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చిన్నది ఇప్పుడు రోడ్ల మీద వచ్చి వాటర్ అలా వచ్చింది అంతే. ఇలా రావడం వల్ల ఈ ఎర్రమట్టి వచ్చి పేరుకుపోయి విపరీతమైన స్మెల్ క్రియేట్ చేసి భారీ నష్టాన్ని అయితే చేకూరుస్తాయి గాయస్. నివగం బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి చూడటం అయితే జరిగింది. కొంచెం వాటర్ అనేది తగ్గింది. దానివల్ల ఈ వాటర్ అనేది మళ్ళీ తిరిగి రివర్లోకి వెళ్ళిపోతుంది అనమాట, వంశధార నదిలోకి. కాకపోతే ఇలా వచ్చిన వాటర్ మా ఊరు చుట్టూ పేరుకుపోవడం వల్ల ఈ ఊరు చుట్టుపక్కల ఉండే పాములన్నీ ఊర్లోకి రావడం అనేది జరుగుతుందనమాట. ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సహాయక చర్యలు అందించాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ పంట పొలాలు పండించకపోవడం వల్ల జనాలకి వేసవికాలంకి ఇక్కడ చేపలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి గైస్. ఎందుకంటే ఇలా వాటర్ అనేది వచ్చేసి ఆ వాటర్లో చేపలు అనేవి విపరీతంగా వస్తాయి. వేసవికాలంకి మంచి చేపలు అయితే ఇక్కడ దొరుకుతుంటాయి. రకరకాల కొంగలు కూడా, పెద్ద పెద్ద కొంగలు వస్తుంటాయి గైస్. అవసరాలు అయింది పెద్ద వరద వచ్చి ఇప్పుడు వరకు. మీడియం సైజ్ బోల్డ్ వచ్చాయి, ఈ సైజ్ బోల్డ్ వచ్చాయి తర్వాత. అంటే అది కాదు, ఊర్లోకి వచ్చింది వాటర్. ఊర్లోకి వచ్చింది 45 సంవత్సరాల క్రితం వచ్చింది, ఊర్లోకి వచ్చింది. మిగతా ఈ టైప్
మీదంతా ఈ టైప్ చాలా రోజులు. ఊర్లోకి వచ్చినప్పుడు ప్రజలు ఏం చేశారు అప్పుడు ఏం చేశారు అంటే ఊర్లోనే ఉన్నారా లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళిపోయారా? అప్పుడు ఆ తర్వాతకి రోడ్డు అంతా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, అటు వెళ్ళిపోయిన కొంతమంది, ఇటు వెళ్ళిపోయింది, ఊళ్ళు ఊడిపోయి గడ్డి మెట్టుకుని మేడెక్కుతాను. నీకు తెలిసి ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా ఆ రోజుల్లో? వేయట్లేదు. లేదు. ఆవులు ఆవులు ఒక 4-5 చచ్చిపోయినాయి కానీ మిగతా వేట్ అవ్వలేదు. అప్పటి నుండి ఇప్పుడు వరకు అంత పెద్ద వరద అయితే రాలేదు. ఓకే మా బాయ్. ఓకే. ఏంటంటే ఈ వంశధారలో ఒరిస్సాలో ఎక్కువ వర్షం పడిందంటే వంశధారలో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఈ కుంటిభద్రలో వాటర్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. ఒరిస్సాలో వర్షం పడితే వంశధారలో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువై కుంటిభద్ర ఈ వంశధార నీరే మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన నీరు 1-2 డేసే ఉండి మళ్ళీ అది వంశధార నదిలోకి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది. కానీ ఈ ఒండ్రు మట్టి అనేది తెచ్చి ఈ ఊర్లో వదిలేసి విపరీతమైన నష్టాన్ని క్రియేట్ చేస్తూ స్మెల్ భరించలేనిది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే గాయస్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గాయస్.